ఆల్రైట్, ఫస్ట్ బ్రేకింగ్. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ ప్రాంతంలోని ఫ్లాష్ ఫ్లడ్స్ తోటి వణికిపోయింది. అర్ధరాత్రి వాళ్లకు కాళరాత్రి అయ్యింది. వాళ్లకు సడన్గా వచ్చిన ముంచెత్తిన వరదలతోటి జనం తలడిల్లిపోయారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ని ముందుగా చూస్తూ ఉన్నాము. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్కు సంబంధించిన దృశ్యాలవి. ఆకస్మిక వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేసాయి. రాంబన్లోని వరద బేభత్సానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. ఈ ప్రకృతి విపత్తులో 3 చనిపోయినట్టుగా ఇప్పటిదాకా సమాచారం అందింది. అయితే భద్రతా బలగాలు 100 మందిని కాపాడాయని చెప్తున్నారు. ఇళ్లు దెబ్బతిన్నాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. క్లౌడ్ బర్స్ట్ కారణంగా శ్రీనగర్ జమ్మూ హైవేపై కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మా ఢిల్లీ ప్రతినిధి గోపి దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. గోపి, ఎన్ని గంటలకు ఈ క్లౌడ్ బర్స్ట్ అయ్యింది? క్యాజువాలిటీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే ఉంది. ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి అక్కడ? జమ్మూ కాశ్మీర్ అకాల వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న పరిస్థితి. రాంబాన్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తోంది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా భారీగా వర్షాలు, అలాగే కొండ చర్యలు విరిగిపడడంతో ముఖ్యంగా పలు ఇళ్లు ధ్వంసం అయిపోయాయి, వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. నేషనల్ హైవే 44 జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ హైవే ఈ కొండ చర్యలు విరిగిపడడంతో ప్రస్తుతం మూసివేయడం జరిగింది. అధికారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి ఎక్కడ చూసినా కూడా బండరాళ్లు, అలాగే బురద, ముఖ్యంగా వర్షపు నీరే కనిపిస్తున్న పరిస్థితి. నిత్యావసర వస్తువుల సరఫరా పైన కూడా ప్రస్తుతం ఈ ఎఫెక్ట్ అనేది పడడం జరిగింది. ఇప్పటి వరకు 3 చనిపోయారు, పలువురు గల్లంతైనట్లుగా సమాచారం అందుతోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ వరదల పైన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా స్పందించడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. పూర్తిగా రాంబన్ పట్టణం అలాగే పరిసర ప్రాంతాల్లో రాత్రంతా కూడా ఈ కొండపోతగా వర్షం కొన్ని రోజుల క్రిందటే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కారణంగా భారీ వర్షాలు, వరదలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. అంచనాలకు అనుగుణంగానే ప్రస్తుతం భారీ వర్షాలు జమ్మూ కాశ్మీర్ ని కురిపేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే సహాయక కార్యక్రమాలను ఎన్డీఆర్ఎఫ్ సహా ఇటు సహాయక బృందాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. రైట్ గోపి.